అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుని విషయంలో ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధ పౌలు. ఇదే మీ అందరి ప్రార్థన. ఈరోజు మీ ప్రార్థన ఏమై ఉండాలంటే, లార్డ్ ఓపెన్ మై స్పిరిచువల్ ఐస్ టు సీ ద గ్లోరియస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దాచి ఉంచబడిన మేలును, దాచి ఉంచబడిన అద్భుతాలని, నా కొరకు నాయన ఉంచబడిన మేలును రుచి చూసే ఆత్మీయ నేత్ర నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం, పరిశుద్ధాత్మ నాకు గైడెన్స్ ఇవ్వటం బట్టి చెప్తున్నాను. దేవుడు ఆత్మ, దేవుడు ఎప్పుడు మన బలహీనతను బట్టియో, మన పొరపాట్లను బట్టియో, మన యొక్క పాపాన్ని బట్టియో, మనలో ఉన్న చెడును బట్టియో ఆయన క్రియ చేయడు. కానీ ఆయన ఎప్పుడు మనకు చేసిన వాగ్దానాన్ని బట్టి, వాక్కును బట్టి, ప్రవచనాన్ని బట్టి, దేవుని బిడ్డలారా ఆయన ఒక దైవిక స్వభావాన్ని బట్టి మన ఎడల క్రియ చేస్తాడు. ఇది మొదటిగా మీకు అర్థం అవ్వాలి. లేకపోతే సాతాను మిమ్మల్ని బంధించి ఉంచేస్తాడు, నిన్ను భయపెట్టి ఉంచేస్తాడు. చాలామందికి గిల్టీ ఉంటుంది. ఏదో తెలియకుండా అనాలోచనతో రోడ్లో వెళ్ళి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందనుకోండి, వెంటనే మనకు గిల్టీ మనస్సాక్షి ఏమంటాడు తెలుసా? సాతాను కూడా ఏమంటాడు తెలుసా? నువ్వు పలానా తప్పు చేశావు కాబట్టి నీకు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. నువ్వు పొరపాటు చేశావు కాబట్టి నీకు ట్రైన్ మిస్ అయింది. నువ్వు తప్పు చేశావు కాబట్టి నీ డబ్బును పోగొట్టుకున్నావు. నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు దెబ్బలు తగిలింది. తప్పు చేశావు కాబట్టి నీకు జ్వరం వచ్చింది. ఇలాగే మనల్ని దాసభ్యములో ఉంచేస్తాడు. మనం కూడా దానికి ఫిక్స్ అయిపోతాం. ఎప్పుడు మనుషుల యొక్క మెంటాలిటీ ఎటువంటిదంటే, చెడుని ఈజీగా స్వీకరిస్తారు. కానీ మంచిది చెప్పామనుకోండి, అది స్వీకరించడానికి చాలా టైం పడతాయి. చెడు చెప్పామనుకోండి, చెడును చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా వింటారు. అదే సమయంలో మంచిది చెప్పామనుకోండి, అంత త్వరగా ఈజీగా స్వీకరించరు. దానికి 99 అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తాయి. ఇది మన నేచర్. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను అదృశ్యమైన దేవుడే కానీ నీ మధ్యలో క్రియ చేస్తున్నాను. ఆ క్రియ నీ యొక్క పరిశుద్ధతను బట్టియో, నీ యొక్క అపవిత్రతను బట్టియో, నీ యొక్క పడిపోవటం బట్టియో, లేకపోతే నిలబడటం బట్టియో కాదు. నేను చేసిన వాగ్దానం బట్టి క్రియ చేస్తున్నాను. నేను చెప్పిన ప్రవచనాన్ని బట్టి క్రియ చేస్తున్నాను. నా నోటి నుండి వచ్చిన వాక్కును బట్టి క్రియ చేస్తున్నాను. నీకు నేను చూపించిన దర్శనం బట్టి క్రియ చేస్తున్నాను. అన్నిటికీ పైగా నా
పోల్చలేని నా యొక్క దైవిక స్వభావాన్ని బట్టి నీ జీవితంలో క్రియ చేస్తున్నాను. దాన్ని మీరు గుర్తించాలి. అబ్రహాం మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి తండ్రియే. కానీ ఆయన పొరపాటు చేయలేదా? అబ్రహాంలో తప్పు కనపడలేదా? చాలా పొరపాట్లు కనపడుతుంది. పొరపాటు కనపడినా ఆయనకు దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేర్చబడిందా లేదా చెప్పండి. నెరవేర్చబడ్డాయి. ఆదికాండ 12వ అధ్యాయం చదవండి. 5వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు చూపించు దేశానికి వెళ్ళాడు. చూడండి 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. కానాను దేశంలో ఆల్రెడీ చేరిపోయారు. కానీ స్వల్పకాల ఆ కరువులో నిలబడలేక, కరువు రాగానే 10వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చూడండి, మరలా లోకంలోనికి వెళ్ళిపోయాడు. లోక కార్యంలో మనసు పెట్టడం ప్రారంభించాడు. ఒక విశ్వాస వీరుడు దేవుడు కానాను దేశంలో ఉంచితే దేవుని ఏ మాటకైతే లోబడ్డాడో ఇప్పుడు ఆ మాటకు అవివేదుడై లోబడలేని వాడుగా తిరుగుబాటుదారిగా జీవిస్తున్నాడు. దేవుడు దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఆదికాండ 12:4లో రాయబడి ఉంది, దేవుడు చెప్పినట్టే ఆయన కానాను దేశానికి వెళ్ళాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ పొరపాటును అందరూ చేశారు. తర్వాత అబ్రహాం కుమారుడు ఇస్సాకు కూడా చేశాడు. ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చాయి. ఆదికాండ 25వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చాయి. అప్పుడు ఆయన కూడా దేశం విడిచి దేశం పోయాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాం చేసిన పొరపాటు తరతరాలకు వెళ్ళిపోతూ ఉంది. తరతరాలు పీడించే పొరపాట్లు అబ్రహాం చేశాడు. కానీ దేవుడు చెప్పిన వాగ్దానం ఆగిపోయిందా? దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆగిపోయిందా? దేవుడు పలికిన మాటలు నెరవేర్చబడకుండా పోయిందా అంటే లేదనే మనకు అర్థమవుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదండి. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. అలాగే ప్రేమ, దేవుని ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. భయం ఉన్న చోట దేవుని ప్రేమ ఉండదు. అందుకొరకే బైబిల్ రాయబడి ఉంది, ప్రేమ భయాన్ని ఏం చేస్తుందంటే వెళ్ళగొడితేనే రాయబడి ఉంది. విశ్వాసమే మన జయము. కానీ ఐగుప్తు దేశానికి రావటమే కాకుండా ఇప్పుడు లేనిపోని భయం అంతా అబ్రహామును వెంటాడుతూ మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండ 12వ అధ్యాయం 13వ వచనం. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనెను. చూడండి, భార్యని ఏమని చెప్పమంటున్నాడంటే సహోదరిని చెప్పమంటున్నాడు. ఇది ఒక విశ్వాస వీరుడు పలికే మాటలా? ఎంత పిరికివాడుగా తయారైపోయాడో చూడండి. జెంటర్నే మార్చేస్తున్నాడు. జెంటర్నే మార్చి ప్రవర్తించమంటున్నాడు. ఎంత బాధకరమో చూడండి. భార్యను అబద్ధం ఆడమంటున్నాడు. కారణం ఏంటంటే తన ప్రాణాన్ని తగ్గించుకోవాలనేది ఉద్దేశం. అబ్రహాము తన భార్య ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలనే ఉద్దేశంతో దేవుని బిడ్డలారా లేనిపోని అబద్ధాలు, లేనిపోని మాటలని చెప్పమంటున్నాడు. స్వార్థం కనపడుతున్నాయి. ఇన్ని పొరపాటు మధ్యలో దేవుడు అబ్రహాం పక్షముగా దేవుని బిడ్డలారా ఫరోను ఎదిరించటాన్ని మనం చూస్తున్నాం.
గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. సారాను ముట్టుకొనేయలేదు, దేవుడు అద్భుతంగా కాపాడుతున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇది సాధ్యమేనా? ఆయన రాజభవనానికి ఆమెను తీసుకెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఫరో తనకు భార్యగా చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఇంత జరిగిన బైబిల్ చెప్తుంది ఆమెను ముట్టుకోలేదంట ఫరో. కారణం ఏంటో తెలుసా? అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అబ్రహాము ఇన్ని పొరపాట్లు, ఇన్ని లోపాలు చేసినా దేవుని చిత్తానికి ఇప్పుడు వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు, రివర్స్లో నడుచుకుంటున్నాడు. ముందుకు సాగడతో పోయి ఇప్పుడు వెనక మరలుతా ఉన్నాడు. రివర్స్ గేర్ వేశాడు ఇప్పుడు అబ్రహాం. ఒక విశ్వాసానికి తండ్రిగా పిలువబడిన ఒక నాయకుడిలో ఉన్న లక్షణాలు ఏమైపోయిందో తెలియట్లేదు. అబ్రహాములో లేనిపోని కొత్త చెడు అలవాట్లన్నీ కనపడతా ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఆయన మాట్లాడిన, ఆయన చేసుకున్న నిబంధన పైన, ఆయన చెప్పిన వాగ్దానం పైన, ప్రవచనం పైన స్టాండ్ అయిపోయాడు. ఆ దేవుని యొక్క స్వభావం, మన మారిన దేవుడు మారని వాడు, మన దిగజారిపోయిన ఆయన దిగిపోనివాడు, మన వ్యతిరేకంగా నడుచుకున్న మన శత్రువు అయిన మనల్ని మిత్రుగా భావించే ఆ దైవిక స్వభావం ఆ రోజు అబ్రహామును, ఆయన భార్యను కూడా రక్షించింది. ఇప్పుడు ఈ తప్పు మనల్ని మోసం చేశాడని ఫరోకు అర్థమైంది. భార్యను పట్టుకుని ఏమని ఫరోకు పరిచయం చేశాడు? సహోదరి అని పరిచయం చేశాడు. ఇప్పుడు ఫరో అయినా తీసుకొచ్చి అబ్రహామును కొట్టాలి కదా. కొట్టాడా? అబ్రహామును కొట్టలేదు. సారాను తీసుకొని పోయాడు. సారా మీద చేయబెట్టాడా? సారాను తీసుకొని ముట్టలేదు. అన్ని రోజులు 3-4 రోజులు రాజభవనంలో ఉంది, కానీ కళ్ళెత్తి కూడా చూడకుండా దేవుడు చేశాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే నీ బలగతను చూసి ఆయన వాగ్దానం చేసే వాటిని ఇవ్వకపోతే ఆయన అబద్ధికుడు అయిపోతున్నాడు. నీకు అర్థమవుతుందా లేదా? మీ బలహీనతను చూసి, మీ పాపాన్ని చూసి ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన వాటిని మీకు ఇవ్వకపోతే ఆయన మాట అబద్ధమైపోతుంది, ఆయన అబద్ధికుడు అయిపోతున్నాడు. ఆయన దేవుడు అనే స్థాయిని ఆయన పోగొట్టుకోవాల్సి వస్తాయి. మనిషి అయిపోతున్నాడు. అందుకొరకే ఆయన మన జీవం కలిగిన దేవుడుగా మనము ఆరాధిస్తున్నాం. అంటే మీరు ఏమైనా చేసుకోండి, దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడని నేను అంట్లా. అది పొరపాటు, అది పాపం. అది దేవుని ఎక్కిరించినట్టు, దేవుని దుఃఖపెట్టినట్టు నేను అలాగంటలేదు. కానీ దేవుని యొక్క ఆ డివైన్ నేచర్ గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క దైవిక స్వభావాన్ని గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. నువ్వు ఏదో తప్పు చేస్తున్నావని, ఏదో బలహీనతలో పడ్డావని, నువ్వు వాగ్దానం నెరవేర్చబడకుండా ఉండడానికి నువ్వు అడ్డుగోడగా ఉన్నావని, అభ్యంతరకరంగా ఉన్నావని, అవిశ్వాసం నీలో గూడు కట్టుకుంది. కాబట్టి నేను వాగ్దానం చేసింది వాస్తవమే, నేను ప్రవచన నా దాసుడు ద్వారా ప్రవచనం చెప్పింది వాస్తవమే, నేను నెరవేర్చలేని ఇప్పుడు. ఎందుకంటే వాడిలో అవిశ్వాసం గూడు కట్టుకుని ఉన్నాయి. వాడు బలహీనత నాకు వాడికి అడ్డుగోడగా ఉందని దేవుడు వెనకంచి వేయడు. తన ఏది చెప్పాడో, ఆయన ఏది పలికాడో, ఆయన ఏది ప్రవచించాడో అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చే తీరుతాడు. కానీ మనిషితో మనం పోల్చుకుంటే మనిషి దీని క్వైట్ ఆపోజిట్. ఒక సహోదరి ఇంజనీర్కి చదివింది, గో ఎడ్యుకేషన్, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, భక్తి కలిగిన అమ్మాయి. ఎంగేజ్మెంట్ అయింది ఒక అతనితో, అతను కూడా ఇంజనీరే. మ్యారేజ్ డేట్ పెట్టేశారు.
ఇన్విటేషన్ కొట్టించేశారు. ఏదో ఒకరోజు షాపింగ్ని వచ్చాడంట. అప్పుడు తన కాలేజ్ ఫ్రెండ్స్తో ఎవరో ఒక అబ్బాయితో నార్మల్గా మాట్లాడుతుందంట. అది ఈ అబ్బాయి చూశాడు. చూడగానే ఎవరితో మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కూడా వాస్తవం చెప్పేసింది. ఫలానా అబ్బాయి నా క్లాస్మేట్, నేను అబ్బాయితో మాట్లాడుతున్నాను. అలాగైతే అబ్బాయితో నీకు సంబంధం ఉంది, ఎప్పుడుండి సంబంధం ఉంది, నేను చేసుకొని పో అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా వాడు చేసుకుని నిర్ణయానికి వస్తాడు. వేరే ఏ కారణం లేదు. ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, మా అమ్మాయి ఈ విషయం మాకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్రెండ్స్లు అందరూ చెప్తున్నారు, ఈ అమ్మాయి క్లాస్లోనే నంబర్ 1 అమ్మాయి అంటే అస్సలు వినడే. వాళ్ళ ఫ్రెండ్స్లు అందరూ విన్నారు, చెప్పినా వినలేదు. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా చేసుకున్నారు. ఒకటే చెప్తున్నాడు, ఇది పొరపాటు, చిన్న పొరపాటు, కానీ నా మనస్సు అంగీకరించలేదు. నన్ను ఏం చేయమంటారు? నేను కనుక చేసుకుంటే మాత్రం, మీ అందరూ బలవంతం చేత చేసుకుంటే మాత్రం సూసైడ్ చేసుకుంటాను, మీ అందరి పేరు రాసి సూసైడ్ చేసుకుంటానని నా మనసు అంగీకరించలేదు. నన్ను ఏం చేయమంటారు అని అలా ఉండిపోయాడు. లాస్ట్గా ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు 5 years అయింది, ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు. అమ్మాయి చేసిన నేరం అంటే తప్పైతే అవ్వచ్చు ఆయన దృష్టిలో, క్షమించే హృదయం ఎక్కడ పోయింది? ఒక అమ్మాయి జీవితం పతనం అయిపోయింది, క్షమించే మనసు ఏమైపోయింది? ఇదే మనసు గనక దేవుడు మన ఎడలా కలిగి ఉంటే మనమందరం ఏమైపోయే వాళ్ళము? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇలా కూర్చునేవారా? దేవుని వాక్యం వినేవారా? దేవునికి ఆశీస్సులను, ఆశీర్వాదాన్ని మీ రుచి చూసేవారా? బైబిల్లో రాయబడి ఉంది లూకాసు వార్తలో. ఒకసారి చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. కృతజ్ఞత లేని వారు 35వ వచనం చదవండి ఒకసారి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారెడలను, దుష్టులెడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడంట. హల్లెలూయా. నీ బలహీనతలు, నీ లోపాలు, నీ అవిశ్వాసం, నీలో కనపడుతున్న అయిష్టమైన కార్యాలు, మరి ఏదైనానో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కానీ ప్రవచనాన్ని కానీ ఆర్పజాలవు. దేవుడు తన వాగ్దానం పైనే క్రియ చేస్తాడు తప్ప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకొరకు యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 42:1 చదవండి. యోబు గ్రంథం 42:1. యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏది అనుకున్నాడో, ఏది ప్రవచించాడో, ఏది వాగ్దానం చేశాడో అదే నీ జీవితంలో నెరవేరుతాయి. ఆఖరి దాకా అదే నెరవేరుతాయి. ఒకవేళ నువ్వే బలహీనమైపోయినా, నువ్వే పతనమైపోయినా, నువ్వే భ్రష్టుడైపోయినా, అవిశ్వాసం కలిగి బద్ధుడైపోయినా, అవిశ్వాస ఘాతకుడైపోయినా, దేవుడు తన వాగ్దానం నెరవేర్చి నీకు 2 దెబ్బలు కొట్టి నేను సరిచేస్తాడేమో, కానీ వాగ్దానాన్ని మాత్రం ఆపడు. ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాడు. ప్రవచన వాక్కు నెరవేర్పరిచే తీరుతాయి. ఎట్టి పరిస్థితులు నెరవేర్చబడే తీరుతాయి. నువ్వే మర్చిపోయినా
దేవుడు ఎప్పుడో చెప్పిన వాగ్దానాలను, దేవుడు ఎప్పుడో చెప్పిన ప్రవచనాలను నువ్వే మరిచిపోయినా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నంబర్ 2, మన దేవుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీకు వచ్చే కీడన్నిటినీ మేలుగా దేవుడు మార్చేస్తాడు. ద నేచర్ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ హీ విల్ టర్న్ యువర్ ఈవిల్ ఇంటూ గుడ్. నీకు రాబోతున్న కీడును, శోధనను ఈజీగా దేవుడు ఏం చేయగలుగుతాడంటే మేలుగా మార్చగలుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మీకు వచ్చే కీడు గురించి, మీకు జరిగిన అన్యాయాన్ని గురించి, మీకు జరిగిన నష్టాన్ని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే కీడు వెనకాల కూడా దేవుడు మేలు చేయగలుగుతాడు. అది మన దేవుడిలో ఉన్న ప్రత్యేకత. ప్రతి దాని మన మీద ఉన్న ప్రేమ ఏమో కానీ మన జీవితంలో కనపడే ప్రతి కీడును, ప్రతి శోధనను, ప్రతి ఇబ్బందిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదముగా, దేవుడము నమ్మకమైన మా పరలోక తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. తండ్రి, సాతాను వాడి క్రియలను యేసునామములో లయమైపోనుగాక. అయ్యా, అతని ప్రతి సాతాను కీడు దూరమైపోనుగాక. అపవిత్రాత్మ క్రియలు లయమైపోనుగాక. తండ్రి, మా పక్షముగా లేవండి ప్రభా, యేసు నామములో లేవండి. శత్రువులు చెదరిపోనుగాక, అంధకార క్రియలు నాశనమైపోనుగాక. ఇప్పుడే దేవుని కార్యం మొదలవునుగాక. అభిషేకించండి ప్రభా, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నిందలు, నేరాలు, అవమానాన్ని కొట్టివేండి ప్రభా. మీరు ఆశీర్వదించండి, అభిషేకించమని, దీవించమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. పరిశుద్ధ 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం
సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.